మనందరినీ చల్లగా కాపాడి మరొకసారి ఆయన ఆరాధించడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున క్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనా సహాయంతో మరొక అంశాన్ని మనం నేర్చుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్ములను మిక్కిలిగా ప్రేమించి చెడిపోయిన మా బ్రతుకుల్ని మరలా క్రీస్తు యేసు ద్వారా పవిత్రపరిచి క్రీస్తు యేసులో మమ్మల్ని భద్రపరచడానికి, ఆయన ద్వారా పరలోకం చేర్చుకోవటానికి ఎంతో గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసి సమస్తాన్ని క్రీస్తు యేసు ద్వారా సమకూర్చటానికి మీరు నిశ్చయించిన సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఆ క్రీస్తు యేసు ద్వారా ఇచ్చిన రక్షణను మేము ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుంటూ అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండి సమాజముగా కూడుట మానక తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగోనైనా ఇప్పటి వరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మీకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నా నీతికి ఆధారమగు దేవా, ఇదిగో తండ్రి కొన్ని మాటలు ఈ సందర్భంలో మా జీవితాలను మరింత మెరుగుపరుచుకోవటానికి మీరు ఇచ్చిన వాక్యములో నుండి కొన్ని సందర్భాలను మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా, నా ఆలోచన కాక మీరు రాయించిన మాటల్లోని ఉద్దేశాన్ని, వాక్య సారాన్ని మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలైన ప్రతి ఒక్కరికి ప్రసాదించమని కోరుకుంటూ, మా రక్షకుడు మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు వందనాలు. అందరా ఈరోజు బైబిల్లో జాగ్రత్తగా వినండి, అటు ఇటు దిక్కులు చూడొద్దు, బుర్రంతా ఎడబెట్టండి. చాలామంది భక్తుల గురించి మనం బైబిల్లో నేర్చుకుంటూ ఉన్నాం. అందులో అనేక మంది స్త్రీల గురించి కూడా మనం గతంలో నేర్చుకున్నాం. అయితే ఏ కుటుంబాన్ని చూసినా భక్తుల చరిత్ర మనకి చాలా ఆదర్శవంతంగా, భక్తుల చరిత్ర మనకి ప్రేరేపణ ఇచ్చే విధంగా మార్గదర్శకంగా కనపడుతుంది. అయితే భార్యాభర్తలుగా ఉన్న వ్యక్తులు అంటే భక్తులుగా ఉండి భార్యాభర్తలుగా ఉండి పరిచర్య చేసిన వారిలో ఒక ప్రత్యేకమైన జంటను గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. నోవాహు గారు భక్తిపరుడే. ఆయన భార్య పేరు బైబిల్లో రాయబడలేదు. ఇద్దరు కలిసి పనిచేసిన వ్రాయబడిన ప్రతి చోట వారిద్దరి పేర్లు లేవు. నోవాహు గారి పేరు రాయబడినప్పుడల్లా ఆయన భార్య పేరు పక్కనే రాయబడలేదు. అలాగే అబ్రహాము గారి పేరు రాయబడిన చోటల్లా శారమ్మ గారి పేరు రాయబడలేదు. అబ్రహాము గారికి శారమ్మ గారు లోబడ్డారు అని మనకి అర్థమవుతుంది, కానీ అబ్రహాము గారి పేరు ప్రస్తావించబడినప్పుడల్లా మరి శారమ్మ గారి పేరు ప్రస్తావించబడలేదు. ఇలా భక్తుల జీవితాన్ని మనం చూస్తే భార్యాభర్తలుగా చాలామంది పరిచర్య చేశారు, కానీ ఒక ప్రత్యేకమైన భార్యాభర్తలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అలాగే కొత్త నిబంధనలో ఎలిజబెత్, జకరియా గారు ఉన్నారు. యోహాను గారి బాప్టిజం ఇచ్చే యోహాను గారి తల్లిదండ్రులు. వారి గురించి కూడా రాయబడినప్పుడల్లా జకరియా గారి పేరు రాయబడిన చోటల్లా ఎలిజబెత్ గారి పేరు రాయబడలేదు. అర్థమవుతుందా? కానీ ఈరోజు మనం ఆలోచించబోయే ఆ దంపతుల గురించి చూడగలిగితే వారి గురించి వ్రాయబడిన వాటిలో ఒక 6 రెఫరెన్సులు మనకు కనపడతాయి. ఈ 6 రెఫరెన్సుల్లో ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు పేర్లు వ్రాయబడటం విశేషం. ఇలా మరి బైబిల్లో ఏ జంటనే నేను చూడలేదు. మీకు ఎవరన్నా గుర్తొస్తే జ్ఞాపకం చేయండి. అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. అందరూ బైబిల్ తీయండి.
అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం. అటు తరువాత పౌలు ఎథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళి. పొంతు వంశీయుడు యూదుడు, ఆయన పేరేంటి? అకుల. ఆయన భార్య అయిన ప్రిస్కిల్లా. అలాగే అదే 18వ అధ్యాయము 18వ వచనం. పౌలు ఇంకాను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరాను. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా. ఇక్కడ ఇద్దరు పేర్లు ఉన్నాయా? ఉన్నాయి. 26వ వచనం. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. ఎన్ని రెఫరెన్స్లు అయినాయి? 3 అయినాయి. రోమా పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. ఎన్నైని? 4. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘములు. ఇక్కడ కూడా అకుల ప్రిస్కిల్లా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ప్రిస్కకును అకులకును ఒనేసిపోరు ఇంటి వారికి నా వందనము. ఎన్నైనాయి? 6 రెఫరెన్సుల్లో ఇద్దరు పేర్లు ఉన్నాయా? ఒక్కరి పేరే ఉందా? ఇలా ఎక్కడైనా ఏ భార్యాభర్తల పేర్లైనా బైబిల్లో కనపడినాయా? చెప్పండి. ఎక్కడ కనపడదు. అంటే వీళ్ళిద్దరూ ఎంత బాగా పరిచర్య చేశారు. భర్త పేరు పక్కనే భార్య పేరు దేవుడు రాయించాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్పెషల్ జంటగా మనకు కనపడుతున్నారు. ఆదర్శవంతమైన జంట. క్రైస్తవ కుటుంబాల్లో ఆదర్శవంతమైన జంటగా మనకి కనపడుతున్నారు. వీళ్ళు ఎంత పరిచర్య చేశారంటే దేవుని కోసం వారి జీవితాలని సమర్పించుకున్నారు. భక్తుల కోసం ప్రాణాలని సహితం అడ్డుపెట్టి రక్షించిన భార్యాభర్తలు వీళ్ళు. నిజంగా వీళ్ళ గురించి ఆలోచిస్తుంటే ప్రతి కుటుంబం ఇలా ఉందనుకోండి, క్రైస్తవ్యానికి అసలు అవమానమే ఉండదు ప్రపంచంలో. ప్రతి క్రైస్తవ కుటుంబం ఇలా ఉంటే, ఇలా క్రైస్తవ కుటుంబం ఉండాలంటే పరలోకం ఖచ్చితంగా నాకు కావాలనే ఒక దృఢ సంకల్పం ఉండాలి. ఏదో అలా బతికేస్తున్నాం క్రైస్తవులుగా, నామకార్థంగా ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం, చదువుతున్నాం, వస్తున్నాం. కానీ అనుదిన మన కార్యక్రమాల్లో సమస్యలు మనకు ఎదురైనప్పుడు వీటికి నిలబడలేక పడిపోతూ లేస్తూ చస్తూ బతుకుతున్నాం తప్ప వాక్యానుసారంగా నేను ఎందుకు నిలబడకూడదు అనే ఆలోచన రాకుండా పోవటాన్ని బట్టి ఇదిగో ఇలాంటి ఫ్యామిలీకి మన ఫ్యామిలీస్ ఉండలేదు. కారణం ఏంటంటే దాన్ని ఎదుర్కోలేకపోతున్నాం, ఓడిపోతున్నాం అని చెప్పక తప్పదు. ఓడిపోయినప్పుడు నీకు సహాయం చేయటానికి దేవుడు ఉన్నాడు కదా. ఏ ఆత్మనిచ్చాడంట మనకి? ధైర్యము కలిగిన, పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు. మరి అంత ధైర్యం, అంత సామర్థ్యం, అంత బలం ఉన్న పరిశుద్ధాత్మ మనలో ఉంటే నా వల్ల కాదు, నేను చేయలేను అనే ఆలోచన మనకు ఎందుకు వస్తుందంటే మనం ఆత్మ మీద ఆధారపడలేదని అర్థం. మన స్వశక్తి మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఓడిపోతున్నాం. అదే పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే ఏదైనా
ఏమంటే లోకంలో ఉన్నవారు సైతం నేను ఎందుకు చేయలేను అనే ఒక దృఢ సంకల్పంతో గొప్పవాళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది స్పోర్ట్స్లో కానీ, చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ నేను ఎందుకు దీన్ని ఛేదించలేను, నేను దీన్ని ఎందుకు అధిగమించలేను అని కౌన్సిలింగ్లు తీసుకొని మరి దాన్ని సాధించగలుగుతున్నారంటే మరి దేవుని ఆత్మ సహాయం వల్ల మనం ఇంకెంత గొప్పగా ఎదగాలి చెప్పండి. అంటే ఆత్మ సహాయాన్ని మనం ఆశ్రయించట్లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. వీరి గురించి మనం ధ్యానం చేద్దాం. 18వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 1వ వచనం నుండి చదువుదాం. అటు తరువాత ఇది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే పౌలు గారు ప్రయాణాలు చేశారు, సువార్త దండయాత్రలు చేశారు. ఆ దండయాత్రలు చేస్తున్న ఆ సమయంలో రెండవ ప్రయాణం ప్రారంభించాడు. మొదటిసారి ఒకసారి రౌండ్ వేసి వచ్చాడు, కొన్ని ప్రాంతాలు తిరిగి మొదటి ప్రయాణం చేసి మళ్ళీ అంత్యోకయకు వచ్చాడు. తిరిగి మళ్ళీ అంత్యోకయ నుండి బయలుదేరి శీలను వెంటబెట్టుకొని పౌలు గారు రెండవ ప్రయాణం ప్రారంభించి అనేక ప్రాంతాలు తిరిగి 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 ఏథెన్స్ ప్రాంతం నుంచి ఇక్కడ కొరింథీకి వచ్చాడు. ఎన్నో బాగా శ్రమలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని రెండవ ప్రయాణంలో ఎలాగోలా కొరింథీలోకి ప్రవేశించాడు. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి, ఎక్కడి నుంచి వచ్చాడు? ఏథెన్స్ అనే ప్రాంతం నుంచి బయలుదేరి కొరింథీకి వచ్చాడు. అక్కడ పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని, అకులా అనే ఆయన ఎవరు? యూదుడు నంబర్ 1. 2, ఏ వంశానికి సంబంధించిన వాడు అంటే పొంతు అనే వంశానికి సంబంధించిన వాడు. కనుగొన్నాడంట. అంటే ఏ ప్రాంతం వెళ్ళినా చాలామంది ఉంటారు, భక్తులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఎవరి ఇంటికి వెళ్ళాలి అనేది ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్పాడు. చూసారా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 11వ వచనం కూడా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. కనుగొని మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. అంటే ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా యోగ్యుడెవడు అని విచారణ చేసి ఆ ఇంట్లో వెళ్ళాలి. అది యేసుక్రీస్తు వారు శిష్యులకి, అపోస్తులకి చెప్పాడు. ఇది ఇంకా ఆయన చనిపోకముందు. ఇప్పుడు అది ఇక్కడ పౌలు గారు అప్లై చేసుకున్నాడు. అంటే ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. చాలామంది భక్తులు ఉండొచ్చు కొరింథీలో, కానీ ఎవరిని కనుగొన్నాడంట అంటే కొరింథీ పట్టణానికి వెళ్ళిన ఆయన ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో లేడు. ఒక యూదుడు పొంతు వంశీయుడైన అకులా అనే ఒక వ్యక్తిని కనుగొని, అంటే వెతికాడు కదా. ఒక భక్తుడిని మరొక భక్తుడు చేర్చుకోవాలంటే ఆ భక్తుడు యోగ్యుడా కాదా అని వెతికి కనుక్కొని అక్కడ ప్రవేశించాలి. అది శిష్యులకు చెప్పింది ఇక్కడ పౌలు గారు పాటించారు. రైట్. కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. అంటే భార్య పేరు చదవలేదని ఇక్కడ. పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని ఎగ్గొట్టారు భార్య పేరు కదా. అంటే ఇద్దరిని గమనించాడా పౌలు గారు? అంటే భార్యాభర్తలు ఎంత భక్తిగా ఉన్నారండి అని గమనించి వారి యొద్దకు వెళ్ళెను. రైట్. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఇటలీ అంటే ముఖ్య పట్టణం రోమా. ఎక్కడోళ్ళు వీళ్ళు? రోమా నుంచి కొత్తగా కొరింథీ అనే ప్రాంతానికి వచ్చారు. అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికే క్రైస్తవులా చెప్పండి? ఈ కొరింథీ పట్టణానికి వీళ్ళు వచ్చే నాటికే క్రైస్తవులు అంటే మరి ఆ ఇటలీ ప్రాంతానికి క్రైస్తవ్యాన్ని మోసుకెళ్ళింది ఎవరు? ఎలా నమ్మారు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు? రోమా నుండి వచ్చారంటే పౌలు గారు ఎప్పుడూ రోమాకు వెళ్ళలేదు. పౌలు గారు వెళ్ళకముందే వీళ్ళు అక్కడే క్రైస్తవులుగా మారిపోయి ఇదిగో కొరింథీకి వచ్చారన్నమాట. కాబట్టి వీళ్ళు క్రైస్తవ దంపతులు, ఆదర్శ దంపతులని గ్రహించిన పౌలు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు.
మరి అక్కడికి ఎలా సువార్త వెళ్ళిందంటే, పెంతెకొస్తు పండుగ దినాన అపోస్తులు మేడగదిలో ఉండగా పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగినప్పుడు అక్కడ ఏ ఏ దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు ఒకసారి అందులో ఒక పదాన్ని చూద్దాం. 2వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 10 అనుకుంటా 11వ వచనం చూడండి. ఆ ప్రాంతానికి వచ్చిన వారి జాబితా అక్కడ రాయబడి ఉందండి. కురేనియా దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారును, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారును, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకోండి. అంటే ఆ ప్రాంతానికి ఎవరెవరు ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చారో లిస్ట్ ఉంది. అందులో రోమా నుండి వచ్చారు. ఆ పస్కా పండగకు వచ్చి పెంతెకొస్తు పండుగ అయిపోయిన దాకా ఆ ప్రాంతంలో ఉండి, అది అయిపోయిన తర్వాత ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. యూదులు ప్రపంచ దేశాల్లో ఎక్కడికి చెదిరిపోయినా ఖచ్చితంగా ఈ పండగకి రావాలి వాళ్ళు, పస్కా పండగ. అలాగ వచ్చారు, పెంతెకొస్తు పండుగ దినం దాకా ఉన్నారు. ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. పరిశుద్ధాత్మ అపోస్తలుల మీదకి రావటం, వాళ్ళు భాషలతో మాట్లాడటం, ఇదంతా చూడగానే వెంటనే వీళ్ళు కూడా స్వీకరించి, అదిగో బాప్తీసం పొందిన వారి జాబితాలో ఈ 3,000 మంది ఉన్నారు. ఈ 3,000 మంది చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు రోమాలో సువార్త, ఇటలీ ప్రాంతానికి ముఖ్య పట్టణం రోమా, ఇటలీ. ఆ ప్రాంతం అంతటినీ ఇటలీ అంటారు. అందులో వారికి ముఖ్య పట్టణం రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్న కాలంలో దాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్నారు రోమీలు. కాబట్టి ఆ ప్రాంతంలో ఎవరు సువార్త ప్రకటించారు చెప్పండి? ఇక్కడ పేతురు గారి ప్రసంగం విన్నవారు వెళ్ళిపోయి అక్కడ ప్రకటించారు. అక్కడ నమ్ముకున్నారు, చాలామంది క్రైస్తవులుగా మారిపోయారు. కాకపోతే అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, కొత్తగా క్రైస్తవ్యం వ్యాపిస్తున్న రోజుల్లో ఇటు యూదులేమో మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుని జనాంగంగా మనం మార్చబడతాం. యాకోబు సంతానం అయిన ఇశ్రాయేలీలు, యూదులు మాత్రమే దేవుని జనాంగం, ఇదే నిజమైన దేవుని మార్గం అని వాళ్ళు వాదోపవాదాలు చేస్తున్నారు. ఒక పక్క క్రైస్తవ్యం అక్కడ ప్రవేశించి, అసలు యేసుక్రీస్తుని అంగీకరించకపోతే నువ్వు సున్నతి పొందిన ప్రయోజనం లేదు, పరలోక రాజ్యానికి వెళ్ళవని దేవుని బిడ్డలంటే క్రైస్తవులు, దేవుని బిడ్డలంటే యూదులు వాదోపవాదాలు చేసుకుంటున్నారంట. చరిత్రకారులు చెప్పిన విషయం ఇది. అంటే పెద్ద డిస్కషన్ జరుగుతున్నాయి. ఏమని? దేవుని బిడ్డలంటే యూదులని కొందరు, దేవుని బిడ్డలంటే క్రైస్తవులని. పరలోకం వెళ్ళాలంటే యూదుడుగా ఉండాలి, యూదుడుగా సున్నతి పొంది యూదుడుగా ఆజ్ఞలు పాటిస్తేనే పరలోకం వెళ్తారని యూదులు. లేదు, యేసుక్రీస్తు రక్తములో కడగబడి పవిత్రపరచబడి బాప్తిసం పొందితేనే పరలోకం వెళ్తారని క్రైస్తవులు వాదోపవాదాలు జరుగుతున్నాయి. పైగా ఆ సమయంలో ఆ ప్రాంతంలో కరువు వచ్చిందని కూడా చెప్తారు. ఎందుకంటే మనకి 11వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక అగబు అనే ఒక ప్రవక్త అక్కడ ప్రవచిస్తాడు. అది ఏ కాలంలో జరిగిందనేది అక్కడ రాయబడింది. 11:28 చదవండి అపోస్తుల కార్యాల గ్రంథం. వారిలో అగబు అను ఒకడు నిలవబడి, భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నది అని ఆత్మ ద్వారా సూచించను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించను. ఒక పక్క కరువు ఉంది, ఒక పక్క ఏమో వీళ్ళు గొడవలు పడుతున్నారు. అరే, యూదుడైన వాడు ఎవడు ఈ ప్రాంతంలో ఉండటానికి వీల్లేదురా, గెట్అవుట్ అన్నాడంట. ఎందుకు వీళ్ళు కొరింథీకి రావాల్సి వచ్చిందంటే, అకుల ప్రిస్కిల్లా అక్కడ సమస్య వచ్చింది. ఆ సమస్య వలన క్లౌదియ చక్రవర్తి ఏం చేశాడు? రోమా నుండి గెట్అవుట్ అని గెంటేసేసాడు. యూదులైన వాడు ఎవడు ఉండటానికి లేదు, మీది యెరూషలేము ఆ ప్రాంతం కాబట్టి అటు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదని. కానీ వాళ్ళు ఇదిగో ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి? కొరింథీకి. అందుకే ఆ మాట రాయబడింది 2వ వచనంలో, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు, ఆ ప్రాంతం నుంచి కొత్తగా వచ్చారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇల్లద్దెకి తీసుకొని ఏం చేయాలి? కుటుంబాన్ని పోషించుకుంటూ పరిచర్య చేస్తుంటే, ఈ ప్రాంతంలో ఎవరు గొప్పగా పరిచర్య చేస్తున్నారని విచారించిన పౌలు గారికి ఇదిగో ఈ కుటుంబం దొరికింది. ఎవరి కుటుంబం అది?
అకుల ప్రిస్కిల్ల. ఈ కుటుంబం దొరకగానే ఇంకా వాళ్ళతో జాయిన్ అయిపోయాడు. రెండవది ఏంటంటే ఈయన చేసే చేతి పని వాళ్ళు చేసే చేతి పని ఒకటే. ఏంటా పని? 3వ వచనం, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి, అంటే ఇద్దరికున్న వృత్తి ఏంటి? ఏమంటే జంతు చర్మాలని తీసి ఎండబెట్టి వాటిని సాఫ్ చేసి దాంతో గుడారాలు కుట్టేవాళ్ళు అంట టెంట్లు. ఆ రోజుల్లో జంతు చర్మాలని ఎండబెట్టి సదును చేసి వాటితో గుడారాలు అంటే టెంట్లు కుట్టేవాళ్ళు. మనకి ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ వచ్చేసినాయి కదా. ఆ రోజుల్లో చర్మపు టెంట్లు, చర్మపు గుడారాలు కుట్టేవాళ్ళు. కాబట్టి ఆ వృత్తి అకులా ప్రిస్కిల్లాలకు ఉంది, ప్లస్ పౌలు గారికి కూడా అది వచ్చు. కాబట్టి వీళ్ళు చేతి పనులు చేసుకుంటూ సంపాదించుకుంటూ ఏం చేస్తున్నారు? సువార్త పని చేస్తున్నారు. వారు కలిసి పని చేయుచుండేది. ఏ పని చేస్తున్నారు కలిసి? డేరాలు కుట్టే పనేనా? కాదు, దాంతోపాటు దేవుని పని చేస్తున్నారు. అది ఇంపార్టెంట్. మనమైతే చెప్పండి, ఏ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంలో లీనమైపోతాం. ఇక దేవుని పని నాకు కుదరదు, నాకు తీరదు, ఇదేనా అనేది? చెప్పండి, నాకు తీరదు, నాకు కుదరదు. ఉద్యోగం కదా మరి, ఎగ్గొట్టామనుకో వాడు తీసేస్తాడు. తీసేస్తే ఏమి నష్టం? డబ్బులు నష్టం. డబ్బులు నష్టం వస్తే కొంపకోలేరే. కాబట్టి ఉద్యోగానికి వ్యాపారానికి ఇచ్చినంత ప్రాధాన్యత దేవుని పనికి ఇవ్వము. కానీ వాళ్ళు డేరాలు కుట్టుకుంటూ మళ్ళీ ఏం చేస్తున్నారు? కలిసి పని చేయించుండేరు. అంటే దేవుని పని చేస్తున్నారు, ప్లస్ డేరాలు కుట్టి తన కుటుంబాలని పోషించుకుంటున్నారు. రైట్. అతడు అంటే ఎవరు? పౌలు గారు. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. ఆయన పనేంటి? వచ్చింది ఎందుకు? సువార్త ప్రకటించడానికి. ప్రతి విశ్రాంతి దినాన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఎక్కడ? సమాజ మందిరం. అంటే శనివారం రోజు వాళ్ళకి ప్రతి విశ్రాంతి దినాన సువార్త ప్రకటిస్తూ ఒప్పించుచు ఉండెను. తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. దాంతోపాటు ఆ రెండవ ప్రయాణంలో ఆ బెరయా ప్రాంతంలో ఇదిగో శీలను తిమోతిని విడిచొచ్చాడు పౌలు గారు. ఆయనతో పాటు వెంట పెట్టుకొని వచ్చి వాళ్ళని ఒక ప్రాంతంలో ఉంచారు. ఎక్కడ వాళ్ళు ఉన్నారు అంటే 17వ అధ్యాయం ఒక మాట చూద్దాం, 14వ వచనం. వెంటనే సహోదరులు పౌలును సముద్రమునకు వెళ్ళుమని పంపించిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయాను. అక్కడనే అంటే బెరయా. 10వ వచనం చూస్తే మనకు అర్థమైంది. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలనయు బెరయకు పంపించిరి. అంటే బెరయకు పంపిస్తే వీళ్ళిద్దరిని ఎక్కడ వదిలిపెట్టాడు? బెరయాలో వదిలిపెట్టాడు. ఈయన మాత్రం ఏథెన్సు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుంచి కొరింథీకి వచ్చాడు. ఇప్పుడు కొరింథీకి వచ్చి పౌలు గారు ఇక్కడ ఉన్నాడనే విషయం ఎరిగి మళ్ళీ శీలను తిమోతి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు అకులా ప్రిస్కిల్లాల మీద ఏం పడింది? భారం పడింది కదా. ఏమంటే ఒక దైవజనుణ్ణి ఇంట్లో పెట్టుకొని పరిచర్య చేస్తున్న కుటుంబం. వీళ్ళ గురించి దేవుడు పిల్లలు ఉన్నారా లేదనేది రాయలేదు, అంటే లేరని అనుకుంటున్నాను. పిల్లల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. కానీ భార్యాభర్తలు మాత్రం దివారాత్రాలు దేవుని పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు పౌలు గారు పని చేస్తున్నారు, వీళ్ళు డేరాలు గుట్టే పని చేస్తున్నారు. వీళ్ళకి భారంగా ఎవరు వచ్చారు? మళ్ళీ శీలయు తిమోతియు. అబ్బా, ఈయన్నే పోషించడం ఇబ్బంది అయితే మళ్ళీ ఇద్దరిని తీసుకొచ్చాడేంట్రా ఈ పౌలు గారు అనుకోలేదు. అందరు కలిసి పనిచేస్తున్నారు. మరి ఎంతకాలం అలా పనిచేశారా అని అడిగితే 11వ వచనంలో రాయబడింది ఒక మాట. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. ఎంతకాలం అంట? ఏమంటే సంవత్సరన్నర. ఎంతమందిని పోషించారు వాళ్ళు కుటుంబం? ఎవరెవరిని అంటున్నారా? పౌలు గారిని, శీలయు, తిమోతి, ముగ్గురిని ఈ కుటుంబం పోషించింది. దైవజనుడు ఇంటికి వస్తే ఎన్ని రోజులు పోషిస్తారు మీరు? ఒకరోజు ఎవరైనా భోజనానికి పిలిచారా? ఒక్క పూట కూడు పెట్టారా? ఒక 3 రోజులు ఉంటానంటే, ఫ్యామిలీతో వచ్చి ఉంటానంటే,
మాకు అర్జెంటు పని ఉంది, చుట్టాలు పిలిచారు, వెళ్ళిపోతామని ఇంటికి తాళం వేసి గెట్అవుట్ అంటారు కదా. ఎవరన్నా పోషించారా? దైవజనుడు మాకేం చేయలేదని ఎదురు చూస్తారు తప్ప, దైవజనుడికి మేమేం చేసామని ఎవరన్నా ఏ రోజన్నా ఆలోచించి నీకేమన్నా కొదువు ఉందని అడిగారా? అడగరు. ఎందుకంటే మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మీ ఇంటికి వస్తే ఏం తెస్తావు, అంతేనా? అదేనా సామెత? కరెక్టేనా? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి, ఇది మన టైపు. వాళ్ళు ముగ్గురిని సంవత్సరాల పోషించారంట. ఎక్కడైనా స్త్రీ కొంచెం బలహీనమైన ఘట్టం కాబట్టి, ఏమండే అకుల గారు, భర్తని భార్య, మనకే వచ్చిందా ఈ దరిద్రం, ఈ పాడు మందంతా మన కొంప మీదే పడి బతుకుతున్నారు, అదేమంటే దేవుని సేవ అంటున్నారు. ఎంతకాలం వీళ్ళకి గొడ్డు చాకరీ చేసి పెట్టేది, ఎంతకాలం ఈ టీలు, ఈ టిఫిన్లు, ఆ రోజుల్లో టీ ఉందో లేదో మనకు తెలియదులే, కానీ మొత్తానికి చాకరీ అయితే చేయాలి. తినటానికి తాగటానికి అన్నీ సమకూర్చి పెట్టాలి, వాళ్ళ బట్టలు ఉతకాలి, ఇదంతా చేయాలి కదా. ఏ స్త్రీ చేసి చెప్పండి పరాయి వాళ్ళకి? దైవజనుడు అంటే ఒక పూట ముద్దు, రెండో రోజు అయితే వద్దు, మూడో రోజు అయితే గుద్దే, ఉంచరు కదా ఇంట్లో. మరి సంవత్సరాల పాటు నిజంగా ప్రిస్కిల్లా, అకుల అంటే అర్థం ఏంటో తెలుసా? గ్రద్ద లేక పక్షిరాజు అని అర్థం. ప్రిస్కిల్లా అంటే చిన్నది లేదా పిచ్చుక అని అర్థం. ప్రిస్కిల్లా అంటే చిన్నది. నిజంగా ఆమె శరీరాకృతి చాలా బక్కగా చిన్నగా ఉంటుందేమో, కానీ పిచ్చుక అంట, ఈయనేమో గ్రద్ద అంట. చూడండి ఆ జంట చూడండి. అలాంటిది ఇంత బలహీనంగా ఉన్న చిన్న పిచ్చుక లేదా చిన్న ముసలమ్మ అని కూడా అర్థం ఉంది. చిన్ని ముసలమ్మ అంట, అంటే ఆకారంలో చిన్నగా ఉంటుంది, కార్యక్రమాల్లో మాత్రం పెద్ద సీనియర్ లాగా ముసల్దానిలాగా అన్ని కార్యక్రమాలు చేసిద్దంట. ఆకారంలో చిన్నగా ఉన్న కార్యక్రమాల్లో అబ్బో చాలా ముదుర్రా అంటాం చూసారా, అన్ని కార్యక్రమాలు చేసింది. మరి ఇంతమంది ముగ్గురు దైవజనులు, ఇంకా వీళ్ళు కాక పౌలు గారి దగ్గరికి ఎవరో ఒకళ్ళు వచ్చిపోతూ ఉంటారా? సంవత్సరంన్నర అక్కడ ఉండి తర్కిస్తూ వాదిస్తూ ఒప్పిస్తున్నా అంటే ఎవరు ఇంటికి రాకుండా ఉంటారా? ఉండరు. ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఏం చేయాలి? అప్పుడప్పుడు వండి పెట్టాలి. లేదు వండి పెట్టింది, వీళ్ళు రాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే అక్కడ భోజనాలు పెట్టారనుకోండి, ఈ భోజనం అంతా ఏమైద్ది? వేస్ట్ అయింది. మీకోసం నేను వండి పెట్టా, మీరేమో వస్తారో రారో చెప్పరు. సెల్ ఫోన్లు లేవుగా ఆ రోజు, మేము ఈరోజు రావట్లేదు భోజనం వండొద్దంటానికి కదా. ఇప్పుడు అదంతా వేస్ట్ అయితే వండి కష్టపడినాకి ఏమనిపించాలి చెప్పండి? ఏమనిపించింది? మీకేమనిపించింది అదే చెప్పండి. కోపం వచ్చింది, అంతేనా? ఎప్పుడు ఇంతే, వెళతారు, వస్తారో రారో తెలియదు, తీరా వచ్చినాక వండాలంటే ఆకలి అవుతుంది, త్వరగా త్వరగా అంటారు. తీరా వండిన తర్వాత రాకపోతే ఇదంతా వేస్ట్ అవుతుంది. ఎన్నిసార్లు పడేయాలి మీకోసం కష్టపడి అనలేదు ప్రిస్కిల్లా గారు. అందుకే ఈ దంపతుల గురించి ఎంత అద్భుతంగా దేవుడు రాయించాడంటే, సహనంగా ఓర్పుతో దైవజనులను వాళ్ళు పోషిస్తూ పరిచర్య వాళ్ళ గృహము ద్వారా జరిగిస్తున్నారండి. అది అద్భుతమైనది. పోనీ సొంత ఊరా ఇది? ఎక్కడి నుంచో పరవాసులుగా వచ్చి ఇక్కడ బతుకుతూ ఏదో వాళ్ళకు వచ్చిన విద్యను అనుసరిస్తూ ఆ డేరాలు కుట్టుకుంటూ కుటుంబాన్ని సాక్కుంటూ పరిచర్య చేస్తుంటే, ఇప్పుడు భారంగా ముగ్గురు దైవజనులు వచ్చారు. వాళ్ళల్లో మరి శీలకు తిమోతికి ఏమొచ్చో ఏం రాదో మనకు తెలియదు, కానీ పౌలు గారికి ఒక్కడికే ఈ డేరాలు కుట్టే వృత్తి వచ్చు. మిగతా ఇద్దరిని ఖాళీగా పోషించాల్సిందేగా. అయినా పౌలు గారు వాక్యం బోధిస్తుంటే ఎప్పుడు ఖాళీ ఉండి కుట్టుంటాడు? తక్కువ కుట్టుంటాడు, అంతే కదా డేరాలు. మరి అలాంటిది సంవత్సరన్నర పాటు ఈ కుటుంబం ఏం చేసింది? వాళ్ళని సాకింది. అంత సాకి పౌలు గారిని విడిచిపెట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు అలా బోధిస్తూ సమాజ మందిరంలోకి వెళ్ళటం, ఎక్కడ పడితే అక్కడ బోధించటం, అలా సంవత్సరం గడిచిన తర్వాత ఒక సమయంలో 12వ వచనం నుండి చూస్తే, గల్లియోను అకైక అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీవించి పౌలు మీద లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని, అంటే కుట్ర తయారైపోయింది పౌలు మీద. కొరింథీ ప్రాంతంలో గల్లియోను అనే ఒక ఆయన అధిపతిగా ఉన్నాడు, అంటే అన్యుడు అనమాట. వీడు ధర్మశాస్త్రములకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని ఆ న్యాయాధిపతి దగ్గరకు తీసుకెళ్లారు. గల్లియోన్ అనే న్యాయాధిపతి దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మరొక దేవుడు ఉన్నాడు, ఆయన ఆరాధించాలి, ఆయన ద్వారా రక్షణ ఉందని రోమీలు ఈ యూదుల్ని వ్యతిరేకంగా, దేవుణ్ణి వ్యతిరేకంగా ఆరాధించడానికి ప్రేరేపిస్తానికి కంప్లైంట్ ఇస్తే ఆయన ఏమన్నాడంటే, ఇది నాకు సంబంధించింది కాదు, మీ మతానికి సంబంధించింది, మీరే చూసుకోండి, ఇదేదో
ధర్మశాస్త్రం గురించి పేర్లను గురించి వివాదం కాబట్టి నాకు సంబంధం లేదు, మీరే చూసుకోండి అని విడిచిపెట్టాడు. అలా విడిచిపెట్టినప్పుడు వాళ్ళు సమాజ మందిరపు అధికారి దగ్గరికి తీసుకెళ్ళారు. న్యాయపీఠం ఎదుటకి 16వ వచనం తోలివేశాను. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన పొస్తెనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గురించి లక్ష్య పెట్టలేదు, నాకు సంబంధం లేదని చేతులు కడిగేసుకున్నాడు. వీళ్ళు సమాజ మందిరపు అధికారి దగ్గరికి తీసుకెళ్ళి కొట్టడం ప్రారంభించారు. అక్కడి నుంచి ఇంకా పౌలు గారు వెళ్ళిపోయాడు. ఎందుకంటే 18 పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తర్వాత కొట్టిన వెంటనే వెళ్ళిపోలేదు. ఇంకా కొంతకాలం కొరింథీ ప్రాంతంలోనే ఉండి చాలామందికి సువార్త ప్రకటించిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడు? కెంక్రేయ వెళ్ళాడు, మొక్కుబడి తీర్చుకున్నాడు. మళ్ళీ మొక్కుబడి పౌలు గారు తీర్చుకున్నాడు కాబట్టి మేము కూడా తీసుకుంటాం అని అనకండి, అది సపరేట్ సబ్జెక్టు. అర్థమైందా? పౌలు గారే ఎంటికెళ్ళి కత్తిరించుకున్నాడు, మేము కూడా గుండు కొట్టించుకుంటాం అనుకోకండి. అర్థమైందా? అది వేరే సబ్జెక్టు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంట? సిరియాకి వెళ్ళాడు. ఈయన వెళ్ళాడు కదా అని అకులా ప్రిస్కిల్లా లేరు, ఖాళీగా ఊరు వదిలేశారు, కొరింథీ ప్రాంతాన్ని వదిలేశారు, డేరాలు గుట్టే పని పక్కన పెట్టారు, పౌలు గారితో పాటు బయలుదేరారండి. 19వ వచనం చూడండి, 18లోనే చివరి మాట, ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా. అదేంటి ఇక్కడ చేశాడు, సంవత్సరన్నర పైనే ఉన్నాడు, ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, మన పరిచర్య మనం చేసుకుందాం అనుకోలేదు. పౌలు గారిని విడిచిపెట్టకుండా వాళ్ళు కూడా పౌలు గారి వెంట వెళ్ళారు. ఎందుకు? ఈయనతో పరిచర్య చాలా బాగుంది, ఈయన ద్వారా చాలా సువార్త వ్యాపింప చేయొచ్చు అనుకున్నారు. కాబట్టి వీళ్ళకి తక్కువ జ్ఞానం ఏమీ లేదు. ఎందుకంటే పౌలు గారి కంటే ముందే క్రీస్తుని అంగీకరించిన మారిపోయిన వాళ్ళు వీళ్ళు, రోమాలోనే మారిపోయి ఇక్కడికి వచ్చారు. కాబట్టి బాగా పరిచర్య చేయగలిగే సామర్థ్యం ఉన్న పౌలు గారికి దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క గృహ నిర్వాహకత్వాన్ని బట్టి వీళ్ళు అర్థం చేసుకొని పౌలు గారితో పరిచర్య అయితే బాగా చేయొచ్చు అనుకున్నారు. కాబట్టి పౌలు గారిని విడిచిపెట్టట్లా. మరి ఇల్లు ఖాళీ చేశారో ఏమో కానీ మొత్తానికి పౌలు గారిని వెంబడించి ఎక్కడికి వచ్చారు? సిరియాకు వచ్చారు. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు, అక్కడ నుంచి ఎఫెసుకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. అంటే అకులా ప్రిస్కిల్లాలను ఎక్కడ పెట్టాడు పౌలు గారు? ఎఫెసులో. మీరు ఇక్కడే ఉండండి అని పౌలు గారు మాత్రమే వాళ్ళని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి సమాజ మందిరాల్లో తర్కిస్తున్నాడు. వారు ఇంకానూ కొంతకాలం ఉండమని వేడుకొనగా మీరు ఇక్కడే ఉండండి అని కొంతమంది పౌలు గారిని వేడుకుంటే అతడు ఒప్పక దేవుని చిత్తం అయితే మీ యొద్దకు తిరిగి వద్దునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. తరువాత కైసరియా రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంతియోకయకు వచ్చాను. వాళ్ళని వదిలిపెట్టాడు. ఎక్కడ వదిలిపెట్టాడు? అకులా ప్రిస్కిల్లాని ఎఫెసులో వదిలిపెట్టి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆయన తిరిగి అంతియోకయకి ఎక్కడి నుంచి బయలుదేరాడో తిరిగి అక్కడికి వెళ్ళిపోయాడు. 23వ వచనం, అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీ ప్రాంతమందు పుక్రియందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచుచుండెను. ఇప్పుడు అకులా ప్రిస్కిల్లాలు ఎక్కడ ఆగిపోయారు? ఎక్కడ? మీరు ఫాలో అవ్వాలి. ఎక్కడ ఆగారు? ఎఫెసులో ఆగారు. ఎఫెసులో వీళ్ళు ఆగారు. పౌలు గారు అంత్యోక్యకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడికి ఒక విద్వాంసుడు వచ్చాడు. 24వ వచనం, అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. పౌలు గారు వెళ్ళిపోయాడు, అకులా ప్రిస్కిల్లాలు ఎఫెసులో ఉన్నారు. ఆ ప్రాంతానికి ఎవరు వచ్చారు? అపోల్లో అనే ఒక ఆయన వచ్చాడు. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడయ్యుండెను. ఎవరైనా? అపోల్లో అనే ఆయన యూదుడు నంబర్ 1, మరియు విద్వాంసుడు, పాత నిబంధన లేఖనాల్లో మంచి ఎక్స్పర్ట్, ప్రవీణుడు, ఇంత గొప్పవాడు. అర్థమైందా? అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడై యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాట్లాడనారంభించను. ఈయనకున్న కెపాసిటీ ఏంటి? వాక్యం ధైర్యంగా మాట్లాడటం వచ్చు. ఎందుకంటే మంచి విద్వాంసుడు కాబట్టి
లేఖనాలలో మంచి ఎక్స్పర్ట్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అసలు ఎవ్వరూ ఎదురు నిలబడకుండా బోధించగలిగిన సామర్థ్యం, ధైర్యం ఆయనకుంది. అయితే బాప్తిసం మాత్రం యేసుక్రీస్తు ద్వారా రక్షణ సువార్త ఉందన్న విషయం ఆయనకు తెలియదు. ఆయన పొందిన బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఇచ్చాడు చూసావా, మారు మనసు నిమిత్తమైన బాప్తిసం, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం ఇవ్వాల యోహాను గారు బాప్తిసం పొందినోడు కూడా మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందాలి. ఇది రక్షణకు ఉపయోగపడింది. పాప క్షమాపణకు క్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. కానీ ఈయనకి అన్నిట్లో ఎక్స్పర్టే, మంచి ధైర్యం ఉంది, మంచి ప్రవీణుడు. అలాంటి ఆయనకి ఏం తెలియదు అంటే రక్షణ సువార్త తెలియదు సరిగ్గా. కాబట్టి యోహాను బాప్తిసం మాత్రమే పొంది ఈయన లేఖనాలను గురించి ప్రస్తావిస్తూ క్రీస్తుని గురించిన బోధ కూడా చేస్తున్నాడు. అయితే ఆయనకు సరిగ్గా ఏమీ తెలియలేదు కాబట్టి ఈ ప్రాంతానికి ఈయనొచ్చి ఇలా చేస్తున్నాడన్న విషయం ఈ అకుల ప్రిస్కిల్లాలు విని ఆయన ఇంట్లో చేర్చుకున్నారు. 26వ వచనం, ప్రిస్కిల్లా అకులయు విని విన్నారు? ఈయనొచ్చి బోధిస్తున్నాడన్న మాటలు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విషదపరచరి. ఇద్దరు పేర్లు ఉన్నాయి చూడండి, మీరు ఎక్కడ చూసినా. చేర్చుకొని దేవుని మార్గమును అతనికి పూర్తిగా విషదపరచరి. ఎక్కడ చూసినా వీళ్ళిద్దరు పేర్లే ఉన్నాయి. 2 సందర్భాల్లో ముందు ప్రిస్కిల్లా పేరే ఉంది, గమనించారో లేదో. 18వ వచనంలో 2వ వచనంలో ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. ఇక్కడ కూడా ప్రిస్కిల్లా అకుల విని 26వ వచనంలో కదా, చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విషదపరచిరి. బాగా చెప్పేశారు. ఇంకా మంచి ప్రవీణుడిగా తీర్చిదిద్దారు. ఎవరిని? అపోల్లో అని ఆయన్ని. ఓకే. 27వ వచనం, తరువాత అతడు అకయకు పోదలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మంచిగా నేర్చుకున్నాడు, ఎఫెసీలో ప్రకటించాడు. ఇక్కడ నుంచి అకయ ప్రాంతానికి వెళ్ళాలని అనుకున్నప్పుడు అక్కడ కూడా కొంతమంది క్రైస్తవులు ఉంటారు. అకయ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు కూడా వీళ్ళకి తెలుసు. ఎవరికి? అకుల ప్రిస్కిల్లాలకు తెలుసు. కాబట్టి అక్కడికి ఈ అపోల్లో వెడుతున్నప్పుడు ఒక రికమెండేషన్ లెటర్ రాసి అపోల్లో చేతికి ఇచ్చి పంపించారు. ఎందుకంటే అక్కడ నువ్వెవరో తెలియదు కాబట్టి సహోదరులు నిన్ను చేర్చుకొని నీకు మంచిగా ఆతిథ్యం ఇచ్చి పరిచర్య చేయడానికి ఉపయోగపడతారు, హెల్పర్స్గా ఉంటారు. కాబట్టి ఇదిగో అకయ ప్రాంతంలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని వీళ్ళు ఏం చేశారో తెలుసా? 27, అటు తర్వాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. ఎవరు? అతడు అక్కడికి వచ్చి, ఎక్కడికి వచ్చాడు? అకయ ప్రాంతానికి వచ్చి ఏం చేశాడు? కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశానంటే ఆర్థికంగా కూడా సహాయం చేసి ఉంటాడు. అంటే మళ్ళీ సౌండ్ పార్టీ అన్నమాట. జ్ఞానం ఉంది, లేఖనాల్లో ప్రవీణుడు, విద్వాంసుడు, పైగా ఇప్పుడు క్రీస్తు మార్గాన్ని అకుల ప్రిస్కిల్లాల ద్వారా పరిపూర్ణంగా నేర్చుకున్నవాడు. అంటే సగం నాలెడ్జ్ తెలిసిన వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వగలిగిన సామర్థ్యం ఎవరికి కనబడుతుంది? అకుల ప్రిస్కిల్లా. మరి అన్ని రోజులు ఈయన కూడా వాళ్ళే పోషించుంటారా? మళ్ళీ ఇక్కడ డేరాలు గుట్టారో లేదో తెలియదు. ఎఫ్ఎస్సిలో వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ ఏం వృత్తి చేశారో తెలియదు, కానీ ఎక్కడుంటే వాళ్ళు అదే వృత్తి చేయొచ్చు. ఎందుకంటే చేతి పని ఉన్నవాడు ఏ ఊరు వెళ్ళినా బతుకుతాడు, ఉద్యోగం ఉన్నవాడు అదే ఊరిలో ఉండాల్సిందే. అంతే కదా? ఉద్యోగం అయితే ఏ ఆఫీస్కి వెళ్ళాలో అక్కడే పని చేయాలి. అదే చేతి పని ఉన్నవాడు ఏ ఊరు వెళ్ళినా చేతిలో విద్య ఉంది కాబట్టి ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అదే బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకొని బతకొచ్చు అంటారు. అంతే కదా? చేతిలో పని ఉంది, డేరాలు కుట్టేది, ఏ ఊరు వెళ్ళినా హ్యాపీగా బతికేస్తారు. అందుకే కొరింథీ నుంచి ఆల్రెడీ రోమా నుంచే కొరింథీకి వచ్చారు, కొరింథీ నుంచి మళ్ళీ ఎఫెస్కి వచ్చారు. ఎఫెస్లో ఇదిగో అపోల్లోకి చక్కగా పరిపూర్ణంగా వాక్యాన్ని నేర్పించి మళ్ళీ ఆయన అకయకు వెళ్తానంటే అక్కడికి రికమెండేషన్ లెటర్ రాసి అక్కడికి పంపించారు. ఈయన అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ అతడు కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదనను బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాను. అంత
బాణంలాగా తయారు చేశారు. ఎవరు? అకుల, ప్రిస్కిల్ల. ఎంత మంచి దంపతులు చూడండి. ఎక్కడి నుంచో వచ్చారు, స్థిరమైన నివాసం లేదు, ఎక్కడుంటే ఇక్కడ పని చేసుకుంటూ సువార్త ప్రకటించాడు. పౌలు గారు వస్తే పౌలు గారిని చేర్చుకొని ఇంకా విస్తారంగా సువార్త ప్రకటింపజేశారు. ఇంకా ఎఫెస్సికి వెళ్తే పౌలు గారు ఏమిటి అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ ఉండమన్నాడు కాబట్టి అక్కడే ఉండిపోయి అక్కడ ఏ పని చేయాలో ఆ పని చేస్తూనే ఉన్నారు. అంటే ఎక్కడికి వెళితే అక్కడ సువార్త పని ఆపకుండా చేస్తున్నాం. మాకు కొత్తూరు కదా ఇది, ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అనుకోలేదు. ఏ ప్రాంతానికి వెళ్ళినా సువార్త విస్తరింపజేస్తూనే ఉన్నారు. జంటగా, విడిగా ఎక్కడా లేదు. ఆయన పేరు రాసినప్పుడల్లా అకుల పేరు, అకుల పేరు ఉన్నప్పుడల్లా ప్రిస్కిల్ల పేరు, ప్రిస్కిల్ల పేరు ఉన్నప్పుడల్లా అకుల పేరు. మిగతా భక్తుల్లో ఒక భక్తుడి పేరు ప్రస్తావించినప్పుడు భార్య పేరు, లేదా భార్య పేరు ప్రస్తావించినప్పుడు భర్త పేరు ఉండకపోవచ్చు. కానీ వీళ్ళ విషయంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరి పేర్లు వ్రాయించటం విశేషమైన సంగతి. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని చూసాం. ఈ కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు గారు 19వ వచనంలో, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల, ప్రిస్కిల్ల అనువారును వారి ఇంట ఉన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. అంటే అక్కడ ఏం పెట్టారు వీళ్ళు? కొరింథీలో సంఘం పెట్టారు. కొరింథీలో వీళ్ళు ఏం చేశారు? సంఘం పెట్టారు. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనాలు చెప్తున్నారు. అకుల, ప్రిస్కిల్ల అనువారును వారి ఇంటనున్న సంఘము మీకు వందనములు చెప్పుచున్నారంటే అక్కడ సంఘం స్థాపించారు. ఏమిటి? ఎక్కడి నుంచో వచ్చి పరాయి ఊరిలో సంఘం పెట్టడం ఏంటి? వాళ్ళ భక్తి, ఆ తపన, ఆ ఆత్మావేశం అలా ప్రేరేపించింది. ఎక్కడికి వెళ్ళినా ఆత్మ ప్రేరణ తట్టుకోలేక వాళ్ళు ఎవరొకరికి సువార్త చెబుతూనే ఉన్నారు జంటగా. అది అద్భుతమైన విషయం. రోమీయులకు రాసిన పత్రిక, రోమాపత్రిక 16వ అధ్యాయంలో రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ 16వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ప్రియులారు. 16వ అధ్యాయము రోమా పత్రిక 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును, వీళ్ళని ఏ స్టేజ్లో పిలిచాడు పౌలు గారు? నా జత పనివారు, నా జత పనివారు. అంటే పౌలు గారితో పాటు సమానంగా పని చేస్తున్న జత పనివారు. అందరికీ చెప్పడు పౌలు గారు అట్లా. అంటే పౌలు గారితో కలిసి మరి ఎంతకాలం పనిచేశారు చూడండి, సంవత్సరన్నర పైనే వీళ్ళు పనిచేసినట్టుగా కనపడుతుంది. ఆయన కెంక్రేయకి వెళితే కెంక్రేయ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఎఫెస్సిలో పెడితే ఎఫెస్సిలో ఆయన ఆగమంటే ఆగారు, అక్కడ పనిచేశారు. తిరిగి వీళ్ళు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడికి? రోమా వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ వాళ్ళు రోమా వెళ్ళిపోయారు. ఇప్పుడు రోమా వెళ్ళి అక్కడ కూడా సంఘాన్ని పెట్టారు. మళ్ళీ రోమా నుంచి ఆయన అలా క్లౌదియా చక్రవర్తి పంపిస్తే ఇటు కొరింథీకి వచ్చారు. కొరింథీ నుంచి కెంక్రేయకి వెళ్ళారు. కెంక్రేయ నుంచి ఎఫెస్కి వచ్చారు. ఎఫెస్ నుంచి మళ్ళీ రోమా వెళ్ళిపోయారు. అంటే పరిస్థితులన్నీ చక్కబడినాయేమో, మళ్ళీ రోమా వెళ్ళిపోయారు. ఇప్పుడు రోమాలో వీళ్ళు ఉన్నారు కాబట్టి పౌలు గారు రోమీలకు ఉత్తరం రాస్తూ ఈ పదాన్ని అక్కడ ఉపయోగించాడు. నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. అంటే ఏం చేశారు వీళ్ళు? సంవత్సరాల కొరింథీలో ఉన్నారు కదా. ఆ కొరింథీలో ఉన్నప్పుడు పౌలు గారి మీద కుట్ర జరిగిందా? ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి అంటే జరిగిందా, జరగలేదా? అంటే ఏదో సందర్భం జరిగింది. పౌలు గారిని చంపటానికి ఏదో కుట్ర జరిగింది. చంపటానికి ఎవరో వచ్చారు. మమ్మల్ని దాటి పౌలు గారి మీద చేయండిరా, మేము బతికుండగా పౌలు గారి మీద ఏగవాళ్ళటానికి వీల్లేదని ఈ దంపతులిద్దరూ ముందుకొచ్చారంట. తెగించిరి అన్నాడంటే ఏదో ఇన్సిడెంట్ జరిగింది. అదంతా దేవుడు రాయించలేదు. కానీ ఏదో ప్రాణాపాయం పౌలు గారికి వస్తే ఆ ప్రాణాపాయం నుంచి ఎవరు తప్పించారంట? అంటే మా ప్రాణాలొడ్డైనా ఆయన కాపాడుకుంటామని ముందు మమ్మల్ని చంపి తర్వాత పౌలు గారి మీద చేయండి అని అడ్డుకున్నారంట దంపతులు. ఎవరైనా మగోడు అడ్డుకుంటాడు, ఆడ మనిషి కూడా ఇద్దరు కలిసి ఏం చేశారంట?
పౌలు గారి ప్రాణాలకు ప్రాణాలను అడ్డు వేశాను. మనం అంటాం కానీ నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా పో అంటాం, కానీ ఎస్కేప్ అయిపోయే గుణం మనలోనే ఉంది కదా. ఆ మాట అయితే అంటాం కానీ ప్రాణానికి ప్రాణం దాకెందుకు? హెల్ప్ చేయమంటే చేస్తారా? సువార్త చెబుదాం రమ్మంటేనే నాకు కుదరదు, నేను రాను అని అంటున్నారు. ప్రాణాలు ఇవ్వమంటే కాస్త సమయం కేటాయించడం ఎక్కువ, ప్రాణం ఇవ్వటం ఎక్కువ. సమయాన్నే కేటాయించలేని వాళ్ళు ప్రాణాలు ఇస్తారా? ఒక దైవజనుడు, ముక్కు మొహం తెలియదు, ఎక్కడి నుంచో వచ్చాడు పౌలు గారు కొరింథీకి, అక్కడే పరిచయం అయ్యాడు. అందరు కలిసి పని చేస్తూ జత పనివారుగా పరిచయం చేస్తున్నప్పుడు ఈయన కోసం మన ప్రాణాలు ఎందుకు ఇవ్వాలి? మన బంధువా, మన రక్త సంబంధ, మనకు తెలిసినోడా? నిన్నగాక మొన్న వచ్చాడు, ఆయన దారిని ఆయన పోతాడు అనుకోవచ్చు కదా. అనుకోలా. ఏం చేశారు? ఆ విషయం ఇక్కడ రాస్తున్నాడు. అంతకుముందు జరిగిన సందర్భం రోమీయులకు ఉత్తరం రాస్తూ చెప్తున్నాడు వాళ్ళ గురించి. నా ప్రాణములను తమ ప్రాణములను ఇచ్చుటకైనను వారు తెగించిరి అంటే ఏదో సందర్భం అక్కడ జరిగింది. మనం ఇందాక చూసాం కదా, 18వ అధ్యాయంలో ఒక చిన్న సందర్భం జరిగింది. అక్కడ ఏమన్నా గొడవ అయ్యి మరి ఏమన్నా చంపటానికి ట్రై చేశారేమో తెలియదు, కానీ దానికంటే ఉధృతంగా ఇంకేమన్నా జరిగిందేమో చూద్దాం. 5వ వచనం, శీలయు తిమోతి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటందు ఆతురత కలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనముకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్ని జనుల యొద్దకు పోవుదురని వారితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి క్రీస్తు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. క్రీస్తు అంటే ఉంగరాల జుట్టు కలిగిన వ్యక్తి అని అర్థం. క్రీస్తు అనే పేరుకి అర్థం. క్రిస్పు అంటే ఉంగరాల జుట్టు కలిగిన వారు అని అర్థం. మరియు కొరింథీయులలో అనేకులను విశ్వసించి బాప్తిసం పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడో రాడు, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుతూ 1 సంవత్సరం మీద 6 నెలలు ఉండెను. మళ్ళీ గొడవైంది. గిల్లియోన్ దగ్గరికి ఈయన తీసుకెళ్లారు. తర్వాత సమాజ మందిరపు అధికారి దగ్గరికి తీసుకెళ్ళి కొట్టారు. దానికి మధ్యలో ఏమన్నా జరిగిందేమో, చంపేంత ప్రయత్నం జరిగింది. అయినా వీళ్ళు ప్రాణానికి ప్రాణం అడ్డు వేసి కాపాడారు అని పౌలు గారే ఈ ఉత్తరంలో రాశారు. మరియు మళ్ళీ రోమపత్రిక 16కు వచ్చాం. మరియు వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి అంటే రోమా వెళ్ళి కూడా ఏం చేశారు? సంఘం పెట్టేశారు. అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘం పెట్టవేనా? మరి ఈ కొరింథీ సంఘం అది ఎవరికోళ్ళకి అప్పచెప్పుకుంటారు. ఎఫ్ఎస్సిలో పరిస్థితి అక్కడ ఎవరికో ఇచ్చేసి ఉంటారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్యామిలీ ఏం చేస్తున్నారు? సంఘం పెట్టి పరిచర్య చేస్తున్నారు. ఏమిటి, భార్యాభర్తలు ఒకరికొకరు సహకారులుగా ఉండకపోతే పరిచర్య జరగదండి. ఒకళ్ళు ఎడ్డమంటే ఒకళ్ళు తెడ్డమన్నా సరిగ్గా జరగదు పరిచర్య. ఇద్దరూ ఏకీభించి మన ప్రభువు మనల్ని రక్షించాడు, ఆయన మనకు అప్పగించిన పని నెరవేర్చాలి అనే ఉద్దేశం ఉంటేనే ఈ కార్యక్రమం జరుగుద్ది కదప్ప ఒకళ్ళు సహకరించి ఒకళ్ళు సహకరించకపోతే అననీయ సప్పీరాలు అయిపోతారు. ఆ విషయాల్లో సహకరిస్తారు. అకుల ప్రిస్కిల్లలాగా ఒకరినొకరు అర్థం చేసుకొని దేవుని కొరకు ప్రాణాలను సైతం, అసలు మనం ఈ లోకానికి వచ్చింది బతకటానికి కాదు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు పోషిస్తాడు అనే ఉద్దేశంతో ఏ ప్రాంతానికి వెళ్ళినా పరిచర్య మానలేదు, సంఘం పెట్టడం మానేయలేదు. అంటే కొంతమందికి సువార్త చెప్పిస్తూ వాళ్ళు సంఘాన్ని ఏర్పాటు చేసి అనేక మందిని క్రీస్తులో చేరుస్తూ ఉన్నారు సంఘములో. మంది ఈ సంఘం ఈ ప్రాంతమే అని వాళ్ళు కేటాయించుకోలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘం ఏర్పాటు చేస్తున్నారంటే ఎంత అంకిత స్వభావం కలిగిన వాళ్ళు చూడండి దేవుని కోసం. ఎక్కడుంది ఈ అంకిత స్వభావం మనలో చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా అక్కడ సువార్త ప్రకటించడం, సంఘం ఏర్పాటు చేయటం. ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ సంఘం ఏర్పాటు చేసేంట. వారి ఇంట ఉన్న సంఘమునకు నా వందనములు చెప్పుడి, నేను మాత్రము కాదు అన్ని జనులలో సంఘపు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అంటే అన్ని జనులలో సంఘముల వారందరూ ఎవరికి?
అకుల ప్రిస్కిల్లాలకి కృతజ్ఞతలు చెల్లించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందంటే, ఇప్పుడు అన్ని జనులందరికీ సువార్త పౌలు గారు ప్రకటించటానికి సహకరించిన వారు ఎవరు? అన్ని జనుల్లోని సంఘాల వారందరూ ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంట? అకుల ప్రిస్కిల్లాలు. అంటే అకుల ప్రిస్కిల్లాలు ఆ ప్రాంతంలో ఉండి పౌలు గారిని వెంటబెట్టుకొని అన్ని జనులు అన్ని ప్రాంతాలకి తిరిగి సువార్త ప్రకటించి ఆ సంఘాలు ఏర్పాటు చేశారు. సంఘముల వారందరూ, అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి, ఇందాక చదివాం కదా 18వ అధ్యాయంలో 6వ వచనం నుండి, ఇక మీదట మీకు చెప్పను, నేను అన్ని జనుల్లోనికి వెళ్ళిపోతాను అన్నాడు కదా. అసలు పౌలు గారిని దేవుడు నిర్ణయించుకుంది ఎందుకు? గలతీ పత్రిక ఉంటుంది ఒక మాట చూడండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడగుటకు పేతునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడగుటకు నాకును సామర్థ్యము కలిగి. అంటే పేతురు గారు మిగతా అపోస్తలులేమో యూదులకి, యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న యూదులకి, మరి అన్ని జనులకి ఎవరు? ఒక కొర్నేలి విషయంలోనే పేతురు గారు అన్ని జనులకు చెప్పాడు, కానీ మిగతా అన్ని జనులందరికీ ఎవరు చెప్పారా అంటే అపోస్తలుడైన పౌలు గారు. ఇక్కడ ఎవరి ద్వారా అన్ని జనులందరూ సంఘాలు ఏర్పడ్డాయి అని అంటే ఇదిగో అకుల ప్రిస్కిల్లాలు. అందుకే రోమపత్రికలు ఏమన్నాడు? అన్ని జనుల్లోని సంఘపు వారందరూ వీరికి కృతజ్ఞతలు చెల్లించాలి అంటే అర్థం ఏంటి? అన్ని జనుల్లో ఉన్న వారందరూ వీరి ఆధ్వర్యంలో పౌలు గారు వెళ్ళి వాళ్ళకు వాక్యం చెప్పటానికి సహకరించారు. ఆ ప్రాంతంలో ఉండటం, అందరినీ పరిచయాలు చేసుకోవటం, వాళ్ళకి ఒక దైవజనుడు తీసుకెళ్ళి మరింతగా వాక్యం చెప్పి బలపరిచి అక్కడ సంఘాలు ఏర్పాటు చేయడానికి కారకులు ఎవరయ్యారంటే వీరే. అక్కడ లేరు, మళ్ళీ సంఘాలు ఏర్పాటు చేసిన కాడ లేరు, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు, సంఘం స్థాపిస్తున్నారు. అర్థమైందా? అంటే దంపతులంటే దేవుని పరిచర్యకు నియమించుకొని దానికోసం డెడికేట్ చేసుకొని, అంటే సమర్పించుకొని దేవుని కార్యక్రమాలు చేసే దంపతులు వీరు తప్ప నాకు ఎవరో కనపడలే. ఇంతకాలం వీళ్ళు నా కళ్ళకి సందర్భం అయితే చూస్తున్నాం, కానీ ఇంతగా సమర్పించుకొని వాళ్ళిద్దరూ ఎడబాయకుండా, పిల్లలు లేరో ఉన్నారో చెప్పలేదు ఇక్కడ. అసలు పిల్లల గురించి ప్రసక్తే లేదండి ఇక్కడ. పిల్లలు ఉన్నా లేకపోయినా భార్యాభర్తలు ఎక్కడికి వెళ్ళినా సువార్త 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 వాళ్ళు చెబుతున్నారు, చెప్పేవాళ్ళ చేత చెప్పిస్తూనే ఉన్నారు. ఎంత బలంగా దేవుని కార్యక్రమానికి వాడబడ్డారు చూడండి. చివరికి తిమోతి గారికి ఉత్తరం రాస్తూ కూడా వీళ్ళ ప్రస్తావన తీసుకొచ్చాడు పౌలు గారు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. అమ్మ ప్రిస్కిల్లా అని ఉంది అక్కడ. ప్రిస్కకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ప్రిస్కా అని కూడా పిలుస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రిస్కిల్లాకి షార్ట్కట్లో మనం కూడా పిలుస్తాం కదా, పూర్తి పేరు పిలుస్తామా? జానకి అని ఉందనుకోండి, జానీ అంటారు. పూర్తిగా అంటారా కదా? ఇంకా కొన్ని పేర్లు చెప్పండి. చివరి మొక్క ఎగ్గొడతాం కదా, అంత పొడుగు ఎందుకులే పిలవటం అని సింపుల్గా పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ప్రిస్కా అంటే ఎవరో అనుకుంటారు మళ్ళీ, ఎందుకంటే భర్త పేరు పక్కన ఉంది, అందుకని ఖచ్చితంగా ప్రిస్కిల్లా అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ముద్దుగా ప్రిస్కా అని రాయటం జరిగింది. ప్రిస్కకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. అంటే తిమోతి గారికి ఉత్తరం రాస్తూ కూడా వీళ్ళ పేర్లు. అంటే పౌలు గారిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే చిన్న హెల్ప్ చేయని, పెద్ద హెల్ప్ చేయని, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పడం ఆయనకు అలవాటు. ఎందుకంటే ఆయన దశలోనిక పత్రిక రాస్తూ అంటాడు, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవునికి చెల్లించడం అంటే కనీసం ఎదుట ఉన్న విశ్వాసికి చెల్లించకపోతే దేవునికి ఏం చెల్లిస్తాం మనం? ఏ చిన్న హెల్ప్ చేసినా వాళ్ళ పేరు మర్చిపోడండి. ఆ రోమపత్రిక 16వ అధ్యాయం అంతా థ్యాంక్సే. అందరికీ వందనాలు 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 చెప్తూనే ఉంటాడు అందరికీ. అంటే అందరికీ ఎందుకు నమస్కారం చేస్తారంటే వాళ్ళు ఏదో ఒక విషయంలో పౌలు గారికి హెల్ప్ చేశారు దేవుని పనిలో. కాబట్టి ఎవరిని మర్చిపోవాలో పౌలు గారు. అలాంటిది అకుల ప్రిస్కిల్లాల్ని అస్సలు మర్చిపోడు.
ఎందుకంటే ఈయన్ని చేర్చుకోవటం, సంవత్సరన్నర పైనే ఈయన్ని పోషించటం, ఈయన ద్వారా సువార్త వ్యాప్తి చేయటం, ప్లస్ అన్ని జనుల్లో ఉన్న సంఘాలన్నిటికీ సువార్త వ్యాపింప చేయటానికి ఇదిగో ఈ దంపతులే కారణం అంట. అలాంటి ఆదర్శవంతమైన దంపతులుగా ప్రతి క్రైస్తవ కుటుంబం ఉందనుకోండి, పిల్లలు ఆత్మీయంగా కనొచ్చు, క్రీస్తు యేసులో వాక్యం ద్వారా కనొచ్చు, లేకపోయినా పరిచర్యే మా ధర్మం, దేవుడు నాకు తగిన ఫలాన్ని పరలోకంలో ఇస్తాడు అనే ఆలోచన కలిగి ఎక్కడున్నా ఇది మా స్థిర నివాసం కాదు, మనది ఈ లోకం కాదు, మన పౌరసత్వం ఇక్కడ లేదు, మన పౌరసత్వం పరలోకం ఉంది, అక్కడికి చేరుకోవాలంటే ఎంత వీలైతే అంత పరిచర్య చేయాలి. దానికి ఇద్దరు భార్యాభర్తలు ఏకీభవించాలి. అననీయ సప్పీరాలు ఏకీభించినట్టు కాదు, అకులా ప్రిస్కిల్లాలు భక్తి విషయంలో ఎంత ఎక్కడ విడదీలేదు చూడండి దేవుడు ఆ పదాలని. ఆ భార్యాభర్తల పేర్లు, భర్త పేరు ఉండి భార్య సహకరించిందని కొన్ని సందర్భాల్లో రాయించకపోవచ్చు, కానీ ఈ వీళ్ళ గురించి మాత్రం ఎక్కడ విడిగా రాయించలేదు, ఇద్దరిని కలిపే రాయించాడు. అంటే ఇద్దరు కలిసి ఎక్కువ తక్కువ అనే భేదం లేకుండా సమానంగా పరిచర్య చేసినట్టుగా మనకు కనపడుతుంది. ప్రియులాడు, ఎంత చాకరీ చేసిందో మహానుభావురాలు ప్రిస్కిల్ల గారు కదండి, ఎంత వండి పెట్టిందో, ఎంత బట్టలు ఉతికిందో, ఎంతమంది దైవజనులకు మరి చేతులు కడిగిందో, పాదాలు కడిగిందో మహానుభావురాలు. ఎంత ఓర్పు కావాలి చెప్పండి ఇంత పరిచర్య చేయాలంటే. భార్యకి ఓర్పు లేదనుకోండి భర్త ఏమి చేయలేడు, భార్య సహకారం లేకపోతే భర్తలు ఏమీ చేయలేరు. ప్రార్థనకి వెళ్తున్నావా తగలడు అందనుకోండి, ఏం చేస్తాడు? నేను రాకపోతే నువ్వు వెళ్ళొద్దు అందనుకోండి, దరిద్రురాలని అర్థం. నా భర్తని వెళ్తున్నాడు కనీసం పరిచర్య చేసి వస్తాడులే అనుకోవచ్చు, భార్యని వెళ్తుంది పరిచర్య చేసి వస్తుంది, అయ్యా నేను చేయలేకపోతున్నా, నాకు ఓపిక లేదు అనుకున్న భార్యనన్నా పంపించాలి, భర్తనన్నా పంపించాలి, అసలు ఇద్దరు కలిసే వెళ్ళాలని ఉంది. ఎంతమంది ఫ్యామిలీస్తో వస్తున్నాం చెప్పండి సంఘానికి, కుటుంబాలతో భార్యాభర్తలు కలిసి ఎంతమంది వస్తున్నారు? ఏడకొస్తే తెనాలి రారు, తెనాలి వస్తే అనవర్లపూడి రారు. ఒక సంఘానికి ఒక ప్రాంతానికే పరిమితమైన ఫ్యామిలీలు కొన్ని ఉన్నాయి, 3 ప్రాంతాలకి లేదా 2 ప్రాంతాలకి పరిమితమైన ఫ్యామిలీలు చాలా అరుదుగా ఉన్నాయి, 1-2 ఫ్యామిలీలే కనపడుతున్నాయి. అంతకుమించి ఫ్యామిలీతో వచ్చి పరిచర్య చేస్తున్న వాళ్ళు, ఫ్యామిలీస్తో వచ్చి ఆరాధనలో పాల్గొంటున్న వాళ్ళు కరువైపోయిన ఈ రోజుల్లో ప్రతి ఫ్యామిలీకి ఆదర్శవంతమైన క్రైస్తవ మార్గదర్శకమైన దంపతులు ఎవరయ్యానంటే అకులా ప్రిస్కిల్లా, ఒక గ్రద్ద ఒక పిచ్చుక. అసలు ఆ జోడి ఎట్టుంది చెప్పండి, ఏదో చిలక గోరింక అంటారు, ఇక్కడ ఎలా ఉంది? ఒక గ్రద్ద పక్షిరాజు, ఒక చిన్న పిచ్చుక అంట. పోలికలైతే బాగలేదు కానీ, ఆ పదాలకు అర్థాలు అయితే బాగలేదు కానీ, మ్యాచ్ అవ్వట్లేదు కానీ, పరిచర్యలో మాత్రం 100%, 100కి 200% ఖచ్చితంగా దేవుడు అనుకున్న విధానంలో కుటుంబం ఎలా ఉండాలో అలా ఉండి దేవుని వాక్యాన్ని 100% సక్సెస్ చేసి వారి బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చిన ఆదర్శ దంపతులు అకులా ప్రిస్కిల్లాలు. వాళ్ళని మాదిరిగా తీసుకొని అలాంటి అనుభవంతో మనం కూడా పాటించాలని ప్రేమతో ప్రతి ఒక్కరికి మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, కీర్తనీయుడా, నిజంగా మీ పని చేయటం అంటే ఏదో ఉడతా భక్తి పని కాదు, కానీ పరిపూర్ణంగా సమర్పించుకొని ఇది మా బాధ్యత, మా ఉద్యోగం అనే ఉద్దేశంతో పని చేయాలని, మాకు ఈ ఊరు పరిచయం లేదు, ఆ ఊరు పరిచయం లేదు అనే ఆలోచన కూడా లేకుండా ఏ ప్రాంతానికి వెళ్ళినా అకులా ప్రిస్కిల్లాలు ఎలాగైతే పనిచేశారో, ఎక్కడైతే వారు ఉన్నారో ఆ ప్రాంతాల్లో అనేక మందికి సువార్తను ప్రకటింపచేసి సంఘాలు స్థాపించి, ఇది నా సంఘం అనే ఆలోచన కూడా లేకుండా మరొక ప్రాంతానికి వెళ్ళిపోవటం, అక్కడ కూడా పరిచర్య చేయటం, నిస్వార్థమైన సేవ వారిలో మాకు కనిపిస్తుంది నాయన. ఈ రోజుల్లో ఈ దినాల్లో అలాంటి జంటలు మాకు ఎక్కడా కనపడలేదు. స్వార్థపూరితమైన పరిచర్య కనపడుతుంది, నిస్వార్థపూరితమైన పరిచర్య ఎక్కడా కనపడలేదు. మరి ముఖ్యంగా భార్యాభర్తలు పరిచర్య విషయంలో ఏకీభవించి వారిని వారు ఓర్చుకుంటూ వారు సమర్పించుకున్న ఆ సమర్పణ ఎంతో అద్భుతం, అనిర్వచనీయం తండ్రి. ఇలాంటి ఆదర్శవంతమైన దంపతులను మాకు పరిచయం చేసినందుకు మీకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అంత కాకపోయినా కొంతైనా తండ్రి వారిని అనుసరిస్తూ వారిని అడుగుజాడల్లో మేము కూడా నడవటానికి
ఈ వాక్యం మాకు ప్రేరణగా దయచేయమని కోరుకుంటూ, ఈ మాటలు విన్న మీ పిల్లలు ఇక నుంచి భర్తకు సహకరించే భార్యలుగా, భార్యలకు సహకరించి దేవుని పనిలో ముందుకు సాగే భర్తలుగా మీ పిల్లలైన దంపతులకు ఈ మాటలు మనోనేత్రంలో వెలిగించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు ప్రతి కుటుంబాల ద్వారా మీరే పొందుకొనమని, సంఘ సరిహద్దులు విశాలపరచడానికి మీ పిల్లలు పడుతున్న ప్రయాసను జ్ఞాపకం చేసుకొని, వ్యక్తిగత సువార్తలో పనిచేస్తున్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఆర్థిక వనరులను సమకూర్చండి. తిరిగి ఎవరి కుటుంబాలకు వారు వెళ్ళుచుండగా సురక్షితంగా వారిని గమ్యానికి చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, అది అనారోగ్య సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, మానసిక బలహీనతలు కానీ ఉంటే మీ పిల్లల్ని బలపరచండి, మరి విడుదల కలిగించండి. మంచి ఆలోచన విధానాన్ని వారికి కలిగించి మీ కొరకు బలంగా వాడబట్టడానికి ప్రతి ఒక్కరికి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వాతావరణంలో వచ్చిన మార్పులను బట్టి విపరీతమైన జ్వరాలతో బాధపడుతూ, తండ్రి విపరీతమైన దగ్గు, జలుబులతో బాధపడుతున్న మీ పిల్లలకు అందులో నుంచి విడుదల కలిగించి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, మరి జరగబోతున్న 2 ఆరాధనలు కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించి రావాల్సిన బిడ్డలు సకాలంలో వచ్చుటకు వారికి అవకాశాన్ని కల్పించమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.